महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయి మాస్టర్ ప్రవచనంలోని వివిధ అంశాలని మనం పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సాయి మాస్టర్ ప్రవచనాలు, ఈ ప్రవచనాలన్నీ కూడా భరద్వాజ మాస్టర్ గారు తన హృదయాంతంలో నుంచి వచ్చిన గొప్ప ఉపదేశాలుగా మనం భావించాలి. ఎందుకంటే ఒక్కొక్క విషయంలో మనకి అవగాహన లేకపోవడం, ప్రతి అవగాహన ఉన్న సంపూర్ణమైన అవగాహన లేకపోవడం వల్లే మన ఆలోచన తరంగాలు కావచ్చు, మన భావ తరంగాలు కావచ్చు, మనం చేసే పనులు కూడా కావచ్చు, యాంత్రికమై ఉంటుంది. ఆ యాంత్రికం నుంచి సజీవంగా తీసుకురావాలని మాస్టర్ గారి యొక్క ప్రయత్నం. వాడిపోతున్న మొక్కకి దాన్ని నిరంతరము పాదు చేసి నీళ్లు పోసి ఏ విధంగా అయితే మనం పెంచుతామో అదేవిధంగానే మనం చేసే పనుల్లో కూడా నిరంతరము దాని పట్ల శ్రద్ధ కలిగి ఉండు అని చెప్పడమే ఈ ప్రవచనాల యొక్క ఉద్దేశం అంతా కూడా అట్లాగే ఉంటుందండి. మనం దాన్ని బాగా గమనించాలి. ఒక మహాత్ముల యొక్క ఈ వాక్కు చెప్పారు, దీనికి ప్రత్యేకత ప్రాముఖ్యత ఇచ్చారు అంటే ఏముంటుంది అందులో కారణం. దీనికి మనము ఒక ఉదాహరణకు చెప్పుకుందాం. భగవంతునికి గురువుకి దక్షిణ సమర్పించడం అనే నియమాన్ని ఎందుకు పెట్టారు? మనం దేవాలయంలో దక్షిణ సమర్పిస్తుంటున్నాం, లేకపోతే స్వామి అంటే దక్షిణ సమర్పిస్తుంటున్నాం, గురువు అంటే దక్షిణ సమర్పిస్తుంటున్నాం. ఎందుకు దక్షిణ సమర్పించాలి? దక్షిణలో అర్థం ఏమిటి, అంతరార్థం ఏమిటి, పరమార్థం ఏమిటి అని మనకు ఆలోచన కలిగిందంటారా? 100కి 100 కలగలేదని మనం ఇక్కడ ఒప్పుకోవాలి. మన దృష్టిలో దక్షిణ అంటే కాసులని అర్థం, డబ్బులని అర్థం. ఇక్కడ మనకి సాయిలాంత గ్రంథంలో దక్షిణ అధ్యాయంలో మాస్టర్ గారి గురించి ఉన్నాడు. ఇక్కడ దక్షిణ అంటేనే శ్రద్ధ అని. మరి గురువుకి భగవంతునికి ఎందుకు దక్షిణ సమర్పించాలి? నిజంగా భగవంతునికి మనం ఇచ్చే పైకింతానికి అవసరం ఏముంటుంది? లేకపోతే మనం ఇచ్చే పండు, కాయో, పత్రమో, పుష్పమో ఆయనకు అవసరం ఏముంటుంది? ఎందుకంటే అవి సృష్టికర్త ఆయనే. ఆయన వస్తువు ఆయనకి ఇవ్వడంలో ఎటువంటి భావం ఉంటుంది, ఎందుకు అవసరమే ఉంటుంది? ఆయన వస్తువు ఆయనకి ఇవ్వడంలో అది దక్షిణ ఎలా అవుతుంది? మన వస్తువు ఆయనకి ఇవ్వడం ఇస్తే అది దక్షిణ అవుతుంది. ఆయన వస్తువు ఆయనకి సమర్పిస్తున్నాం, మరి ఆ దక్షిణగా మనం ఎలా భావించగలం? మరి ఎందుకు పెద్దలు ఈ నియమాన్ని పెట్టారు అంటే, మన పెద్దలు లేకపోతే మన పూర్వీకులు, మన ఋషులు ఒక ఆచారము, ఒక నియమం పెట్టారంటే దానిలో అర్థం కన్నా పరమార్థం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ పరమార్థం అంటే భగవంతుని సన్నిధికి చేరే విధానం. ఇక్కడ భగవంతునికి చేరే విధానం అంటే జ్ఞానం వైపు మనం వెళ్ళడం. కానీ ఇక్కడ గుర్తుపెట్టి, ఇక్కడ దక్షిణ అంటే శ్రద్ధ. దేవాలయానికి వెళ్తున్నాం అనుకోండి, దేవాలయానికి వెళ్తున్నప్పుడు మనం పండ్లు కొంటాం, కాయకుండా తాంబూలం తీసుకుంటాం, తమలపాకులు ఒక పట్ల. ప్రత్యేకంగా అది అక్కడ ఉపయోగించాలని తెలిసినప్పటికీ కూడా ఆ తాంబూలం, తమలపాకులు ఒకటి తీసుకొని పోతాం. ఏంటి, ఎందుకు? ఏదో యాంత్రికంగా తీసుకోబోతుంటాం అంతే. అంటే ఇక్కడ భగవంతుని సమర్పించేటప్పుడు దాన్ని శ్రద్ధతో ఇవ్వడం అనేది అలవర్చుకోవడానికి. ఏ దేవాలయానికైనా పెద్ద పరమాలు పెట్టకపోయినా తాంబూలం మాత్రం తీసుకుపోతాం. అంటే ఆ తాంబూలం
భావాన్ని మనం గుర్తించగలగాలి. అంటే అది శ్రద్ధలో ఒక భాగం. అలాగే 12 సంవత్సరాలు గురుసేవ చేసే వారికి సమిధలు తీసుకొని పోతారు. అంటే నిరంతరం అగ్ని వెలిగిస్తుంటాడు గురువు గారు. ఆ సమిధిలో తీసుకురావడానికి ఎందుకు పంపిస్తాడు శిష్యుల్ని? అంటే వాళ్ళలో అహంకారం తొలగిపోవడానికి. 2, శిష్యులందరూ కూడా మామేకంగా మనం ఒకటే అన్న భావన కలగడానికి. ఇంతటి భావం విడబడి ఉంటుంది ఆ దక్షిణ సమర్పించడంలో. రెండవది, నేను మీకు సమర్పిస్తున్నాను అన్న తర్వాత అది మంది కాదు. అది శ్రద్ధ కావచ్చు, పైకం కావచ్చు, వస్తువులు కూడా కావచ్చు. మరి అది సమర్పించిన తర్వాత దాని మీద మన దృష్టి, ఇది నాది, ఇది నేను ఇచ్చాను. మరి నేను ఇచ్చాను అనే భావన ఉన్న తర్వాత అది ఆయనది ఎలా అవుతుంది? అప్పుడు నువ్వు ఇచ్చినట్టు అవుతుందా? ఇచ్చినట్టు కాదు. ఇదే కదా శైలాంత గ్రంథంలో దక్షిణాధ్యాయంలో జోగు, నీకు అన్ని సమర్పించాను, నా మనసును ఆత్మసమర్పణ చేసుకున్నాను అన్నప్పుడు ఆత్మసమర్పణ చేసుకున్న తర్వాత నువ్వు ఇవ్వడం అనేది ఏముంటుంది అని ఏకనాథ భాగవతంలో బాబా దాన్ని తిరిగి చూపిస్తాడు కదండి. ఇచ్చిన తర్వాత నేను ఇచ్చానని భావన ఎలా ఉంటుంది? కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఇక్కడ దక్షిణ అంటే శ్రద్ధ. ఆ శ్రద్ధ అనేది ఎటువంటిది? సాత్విక భావంతో ఇమడబడి ఉంటుంది. ఎప్పుడైతే నిరంతరం ఆ సాత్విక భావనలో ఇమడబడి ఉంటుందో ఇంకా రజోగుణ తమో గుణాలు రావడానికి అవకాశం ఉండదు. ఆ భావం నిలబడడానికి కూడా ఆస్కారం కూడా ఉండదు. ఒకవేళ వచ్చిన పొరపాటు, మనం ఈ పని కోసం ఈ సమయాన్ని వినియోగిస్తున్నాం అని దాన్ని నిరసించే అవకాశం ఉంటుంది. ఏది? రజోగుణ తమో గుణాన్ని కూడా. కాబట్టి ఇక్కడ శ్రద్ధలో ప్రధానమైన అంశం ఏమిటి అని లోతుగా ఆలోచిస్తే, ఒక ఉత్తమమైన కార్యక్రమాన్ని ఏ రోజునైతే ప్రారంభం చేసి తీర్మానం చేసుకున్నావో, ఒక క్రమబద్ధమైన జీవితాన్ని ఏర్పరచుకున్నామో, ఏమైనా సరే దాన్ని మాత్రం అలాగే కొనసాగించాలి. 3 పాయింట్లు మనం గుర్తుంచుకోవాలండి ఇక్కడ. ఏ భావంలోనైతే ఒక ఉత్తమమైన కార్యక్రమాన్ని ఈ రోజు ఉపక్రమించుకుని చేయాలనుకున్నాం, దాన్ని తీర్మానం చేసుకున్నాం, దానికి ఒక టైం టేబుల్ ఏర్పరచుకున్నాం, ఏమైనా సరే ఆకాశం ఊడిపడినా కూడా సరే నేను మాత్రం దాన్ని అలాగే కొనసాగించాలి. అదే నేను సత్యంగా ఎంచుకున్నాం. ఋషులు నన్ను అనుగ్రహించకపోని, భాగ్యం దగ్గర రాని రాకపోని, నాకు వలన ఇప్పుడే రాని 100 సంవత్సరాల తర్వాత రాని, కానీ నేను సత్య మార్గాన్ని మాత్రం చివరక్షరంలో విడిచిపెట్టను అనేవాడి సత్పురుషుడు అని భర్తృహరి చెప్పాడని నేను వివరించుకున్నాను. ఆ సంకల్పం ఎవడైతే ఉంటుందో వాడికి సంకల్పించే ప్రతి ఒక్క పని కూడా దిగ్విజయం అవుతుందని చెప్పుకున్నాం. ఒకవేళ వాడు రాతి గోడ మధ్యలో, అంటే రాతి కట్టడంలో దారి లేకుండా లోపల బంధింపబడినప్పటికీ కూడా వాడు ఆ సంకల్పం అనేది కొంతకాలానికి ఆ రాతి బండలు చీల్చుకుని ఆ భావతరంగాలు కొన్ని శతాబ్దాలైనా సరే ఎవరో ఒక ఉత్తమ వ్యక్తిలో ప్రవేశించి వీడు ఏ కాలం మీద అనుకున్నాడో ఆ కార్యం నెరవేరుతుందని నేను వివరించుకున్నాను. అది ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ. సరే, ఈ ఉత్తమైన కార్యక్రమం ఏ రోజు ఉపక్రమించుకున్నాము, ఇది భగవంతుడి పరంగా తీసుకుందామా లేక మన జీవిత పరంగా కూడా అన్వయించుకుందామా? ఎందుకంటే భగవంతుని పరంగా కూడా మొట్టమొదటి జీవితానికి అన్వయించుకోవాలి. ఎందుకంటే ఇంట కలిసి రచ్చగలవమన్నారు. బాహ్యశుద్ధి భగవంతుని ఆరాధించడం, అంతఃశుద్ధి నీవు సంస్కరించుకోవడం. ఎప్పుడైతే అంతఃశుద్ధి నువ్వు ఎప్పుడు సంస్కరించుకుంటావో ఇంకా బాహ్య శుద్ధి అనేది నీ ప్రయత్నం అనేది ఉండదు. ఆ ప్రయత్నం అలాగే ఉంటుంది. ఎందుకంటే మన మనసులో ఉత్తమైన భావాలు కలిగి ఉంటుంది కాబట్టి, ఉత్తమైన సంస్కారం కలిగి ఉంటుంది కాబట్టి. కాబట్టి మన జీవితంలో మనం లెక్కేసుకున్నాం, పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఒక ఉత్తమైన కార్యక్రమాన్ని ఉపక్రమించుకున్నాం. ఉత్తమైన కార్యక్రమం ఏంటి? చదువుకోవడం,
ఉద్యోగం సంపాదించడం, ప్రతి వ్యాపారం చేయడం, విలాస జీవితం గడపడమా? వీటికన్నిటికంటే కూడా ఉత్తమమైన జీవితం గృహస్థ జీవితం. ఆ గృహస్థ జీవితాన్ని మనం అందరం ఎన్నుకున్నాం. మరి ఆ గృహస్థ జీవితం ఎన్నుకున్నాం ఎందుకంటే ఉత్తమమైన కార్యక్రమం. ఎందుకంటే వివాహ వ్యవస్థ అనేది ఉత్తమమైన జీవిత విధానం. ఎందుకంటే ఉత్తమమైన సంతానాన్ని ఈ సమాజానికి అందివ్వడంలో ముఖ్య పాత్ర వివాహ వ్యవస్థ. ఆ భావంతో వివాహం అనే ప్రక్రియలో మనం అడుగు పెట్టాం. కానీ ఆ భావంతో మనం అడుగు పెట్టేవాళ్ళు చాలా కొద్ది మంది ఉంటే ఉండొచ్చు, వేళ మీద లెక్క పెట్టాలి. ఇప్పుడు తెలుసుకుంటున్నాం. అక్కడ ప్రమాణాలు, వేద ప్రమాణాలు, పురోహిత ప్రమాణాలు, అగ్నిసాక్షి, 7 ఏడుగులు సంబంధం, చిటికి మీద పెట్టుకుని నడవడం, కొంగును ముడివేయడం, వీటి నుండి అంతరార్థం అది ఉత్తమమైన కార్యక్రమానికి నిర్దేశిస్తుంది. అది అక్కడ మాత్రం 5 ముందు మనం ప్రమాణం చేస్తున్నాం, తీర్మానం చేసుకున్నాం. 7 అడుగులు వేయడం ద్వారా కూడా. కానీ ఆ క్రమబద్ధమైన జీవితాన్ని నిరంతరం ఇప్పటి వరకు మనం కొనసాగిస్తున్నామా? మనం అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి, చేసేది ఒకటి. మనం పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. ఏదో ఒక చిన్న 4-3 వాక్యాలే అనుకునేసి దీన్ని వదిలిపెట్టేసి ఈ బాబా కథ చదువుకుంటూ వెళ్ళడం కాదు. ఇవన్నీ మనం మర్చిపోయాం కాబట్టి భగవంతుడు మానవుడి రూపంలో, మహనీయ రూపంలో వచ్చి మనకు గుర్తు చేస్తున్నాడు. అంటే అలా గుర్తు చేయడం వల్ల మనం ఏమనుకుంటున్నాం, ఈ పూజకి, ఈ సత్సంగాలు వీటికే పరిమితం అనుకుంటున్నాం. కాదు, వీటి వెనుక ఎందుకంటే మనిషి సంస్కరింపబడాలి, భావాలు సంస్కరింపబడాలి. ప్రతి సత్సంగంలో వివరించుకున్నాం, ఈ ప్రపంచమంతా చెడిపోతుంది, అన్యాయంగా ఉంది, అక్రమంగా ఉంది అని. మరి అన్యాయంగా, అక్రమంగా ఉండడానికి కారణం ఏమిటి? మనిషిలో సాత్విక గుణం లేకపోవడం వల్ల. మనిషిలో సాత్విక గుణం ఉంటే అవి జరగడానికి అవకాశం ఉండదు. అందుకే నువ్వు రేడియో చూస్తున్నావు, టీవీ చూస్తున్నావు, పేపర్ చూస్తున్నావు, అరాచకలు అంటున్నావు. మరి నువ్వేమైనా చేయగలవా అంటే బాహ్యంగా పోయి చేయలేము, కానీ మానసికంగా చేయగలం. మానసికంగా చేయాలంటే మనసును శుద్ధి చేసుకోవడం. ఎప్పుడైతే నీలో ఆ సంకల్ప శక్తి, సత్యలత ఎప్పుడైతే ఉంటుందో ఆ ప్రకంపనలు ఒక్కొక్కరు తాగుతుందని గాంధీ మహాత్ముడు గురించి వివరించుకున్నాం. ఇదే నీ శ్రద్ధ అంటే. శ్రద్ధలో ఉన్న భావం అది. మనం ఏ జీవితంలో అడుగు పెట్టామో, లేక ఏ పనులు అయితే ప్రారంభించాలని భావించామో, లేకపోతే ఏ సమాజ కార్యక్రమం చేయాలనుకుని సంకల్పించామో దాని పట్ల నీకు శ్రద్ధ కలిగి ఉన్నామా? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అంటే ప్రమాణాలు చేస్తున్నాం. ఎందుకు వివాహ వ్యవస్థ ప్రజలకు చెప్పుకుంటున్నామంటే మనం అందులో ఉన్నాం కాబట్టి. అందులో లేని వాళ్ళు ఇది గ్రహిస్తారు కాబట్టి. అంటే గృహజ్యోతులు అడుగు పెట్టే వాళ్ళకి ఉపయోగపడుతుంది. గృహజ్యోతులు అడుగు పెట్టిన వాళ్ళకి అయ్యో నీతో పొరపాటు చేస్తాం. ఈ క్షణం నుంచి మనం ఏ ప్రమాణానికి అయితే కట్టుబడి ఉన్నామో ఆ ప్రమాణానికి మనం కట్టుబడి ఉండాలి. ఆ క్రమబద్ధ జీవితాన్ని మనం ఏర్పరచుకోవాలి. 100 6 100 అంటాం పదం వాస్తవం. అది మనం కొనసాగించాలి అని చెప్పడం ఇక్కడ మాస్టర్ గారి యొక్క ఉద్దేశం అండి. ఈ 3 వాక్యాల్లో అంతటి భావం ఇమడబడి ఉంది. దీన్ని బాబా ఎంత గొప్పగా చెప్పారు. కానీ దాన్ని ఎంత మేరకు అర్థం చేసుకుంటాం? బాబా యొక్క సర్వజ్ఞతను అర్థం అనుకుంటున్నాం, సర్వవ్యాపకత్వం అనుకుంటున్నాం. ఇక్కడ నానా చంద్రుడు వస్తాడు, బాబాతో మాట్లాడాడు. ఏంటి బాబా ఎందుకు మాట్లాడలేదంటే బాబాకు మాట అంటాడండి. ఇచ్చిన మాట నిలుపుకో. ఇది మొట్టమొదటి మూల సూత్రం అండి. అందులో ఏ దానం గొప్పదంటే వాగ్దానం గొప్పది.
నీకేం చెప్పాను? ఎవరిని ఎదురు అడిగితే యథాశక్తి ఇవ్వమని చెప్పాను. వీలు కాకపోతే సౌమ్యంగా చెప్పమని చెప్పాను. ఇవ్వడానికి ఏమి లేనప్పుడు ఇవ్వలేని చెప్పు, దానికి అవమానం ఎందుకు అని చెప్పాను. ఎవరికి? నానచంద్రుడికి. ఎందుకంటే మనం ఎవరు ఇవ్వడం? అసలైన భగవంతుడే. అన్నీ మన ఆయనకి ఇచ్చినదే కదా. అందుకని ఇక్కడ ముఖ్య సూత్రం, భగవంతుడు మన పట్ల ఎలా వ్యవహరించాలని మనం భావిస్తామో అలా ముందుగా మనం సాటి జీవులతో అలాగే వ్యవహరించాలి. అదేంటండి అంటే అన్ని ఆయన రూపాలే కదా. ఇది గుర్తుపెట్టుకోవడం కోసమే బాబా ఎన్ని సంఘటనలు మనకి సాయిలమత గ్రంథంలో మాస్టర్ గారు వివరించున్నాడు. నానాచంద్రుడు కోపర్గంలో ఒక దత్త మందిరానికి 300 రూపాయలు ఇస్తాననుకున్నాడు. వాగ్దానం చేశాడు. ఆ పైకి ఇవ్వలేదు. సరిగదా తప్పించుకుంటున్నాడు. ఒకరు షిరిడీకి రావడానికి అందరూ దత్తాత్రేయుడి గుడికి పోతామంటే అట్లా కాదు అని దత్తాత్రేయుడి గుడి తప్పించేసి ముళ్ళకంపంలో రాళ్లల్లో అడ్డదారిన బాబా దగ్గరికి వచ్చాడు. అప్పుడు బాబాని మాట్లాడాడు. ఏమని? నేను చెప్పేది గుర్తించిన వాళ్ళతో నేను ఎందుకు మాట్లాడాలి? ఇక్కడ నేను చెప్పిన మాట అంటే బాబా మాట కాదండి. భగవంతుడు అన్ని రూపాలే ఉన్నారు. మనం వివాహ చేసుకునేటప్పుడు కూడా భగవంతుడు పౌరోహితుడి రూపంలో ఉన్నాడు, వాళ్ళ అగ్ని రూపంలో ఉన్నాడు, అక్కడికి వచ్చిన అందరి మంది రూపంలో ఉన్నారు. అందరి ముందు సాక్షిగా నేను ప్రమాణం చేశాను. ప్రమాణం చేసిన తర్వాత ఆ ప్రకారం నేను నడుచుకోకపోతే నా జీవితంలో కష్టము, నష్టము, దుఃఖము వచ్చినప్పుడు ఎదుటి వారిని నేను వేస్తున్నాం. ఇక్కడ బాబా చెప్పాడు, ఈయన మాట చదివితే ఎందుకు మాట్లాడుతున్నాడు? మన అక్కడ ప్రమాణ చేసిన ప్రకారంగా మన జీవితం నడుచుకోకపోతే భగవంతుడు మనతో ఎలా మాట్లాడతాడు? ఇదేంటిది తిరిగి బాబా గురించి చెప్పకుండా మన గురించి చెప్తున్నాడని మాత్రం భావించవద్దండి. ఎందుకంటే ఇక్కడ సత్సంగం అంటేనే సత్యముతో సంగమం చేయడం. ఏదో కథలు చెప్పుకొని, కథలు అల్లుకొని, అనుభవాలు చెప్పుకొని ఆహా ఓహో అనుకోవడం మాత్రం కాదు. ఇక్కడ మాస్టర్ గారు చెప్పిన ఈ 3 వాక్యాలను ముఖ్య ఉద్దేశం ఇక్కడ గమనించాలి. ఇక్కడ నువ్వు డబ్బులు అడతా అని చెప్పేసి పూజారి అడ్డదారిని వచ్చావు, ఏముంది డబ్బులు రేపిస్తారని చెప్పొచ్చు కదా. వాడే ఇప్పుడు మనం డొనేషన్ ఇస్తామని చెప్తామండి, సందా ఇస్తామని చెప్తాము, అయ్యా పొరపాటు ఏది రేపు మనం ఇస్తాను అని చెప్పొచ్చు కదా. అక్కడ అవమానం. అట్లాంటప్పుడు ఎందుకు వాగ్దానం చేయడం ఇస్తారని? దానివల్ల ఏం చేసావు? నువ్వు దేవుడు దర్శనం చేసుకోకుండా వచ్చేసావు. పోనీ నీకు దెబ్బలు తెలిసి నీకు ముడి గుచ్చుకుందంటే కాదు, నీతో వచ్చిన వాళ్ళు కూడా అలా గుచ్చుకుంది అని బాబా చెప్పాడు. హెచ్చరించాడా లేదా అంటే ఈ హెచ్చరిక ఏంది? బాబా అన్ని తెలుసుకున్నాడండి, నేను గుడికి రాకుండా వచ్చేసాను కాబట్టి తెలుసుకున్నాడు అని పక్కన చూసారా బాబా ఎలా చెప్పాడు, బాబా సర్వజ్ఞుడు అని చెప్పుకోవడమా? లేదు. మనం ఏ వాగ్దానం చేశామో ఆ వాగ్దానాన్ని తప్పిపోయాం, దాన్ని గుర్తు చేస్తున్నాడు. మన శరీర మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది ఎందుకు అలా ప్రయత్నం చేస్తున్నాడు? ఎవరి కోసం ప్రయత్నం చేస్తున్నాడు అని ఆలోచించాం. ఇక్కడ ఆలోచించాలి. మన కోసం ప్రయత్నం చేస్తున్నాడు, మన కోసం మంచి చెప్తున్నాడు, మన శ్రేయస్సు కోసం మంచి చెప్తున్నాడు. ఇలా చెప్పడం వల్ల ఆయన ఒరిగేదంటూ ఏమీ ఉండదు అని కానీ ఆలోచించగలిగాం అనుకోండి, మనం చేసే విక్రమే క్రమబద్ధమైన జీవితం. ఇది అండర్లైన్ చేసుకోవడం. మనం క్రమబద్ధమైన జీవితం ఏమైనా సరే మనం ఎట్లయితే అనుకున్నామో ఆ క్రమబద్ధమైన జీవితం కొనసాగించడము. ఇది బాబా ఒక దీపావళి పండుగ రోజు మొన్నట్టుండి ఇద్దరు చేయబెడతాడు. చేయబెట్టి చెయ్యి బాగా కాలుతుంది. పరిగెత్తి కొంచెం బాగా వచ్చి గబగబా వచ్చి లాగేస్తాడు. ఏంటి బాబా ఇలా ఎందుకు చేశారు బాబా? ఎందుకు దిద్దులు చేయబెట్టారు? అది కాలిపోతుంది కదా, కమిలిపోతుంది కదా అన్నప్పుడు బాబా ఏమన్నాడు? ఒరే పలానా గ్రామంలో కుమ్మరవాడు ఉన్నాడురా, వాడికి ఆరోగ్యం సరిగా లేదు, ఇంకా వాడికి రెక్కాడదని రొక్కాడదు, అందుకని వాడి భార్య పొలం వేస్తుంది,
ఒక పక్క ఆయన దగ్గు చూపుతున్నప్పుడు గబగబోయి ఆ ఉమ్మి వేయడానికి గబగబ పాత్ర ఇవ్వాలి. అలా చేస్తున్నప్పుడు ఆ ఒడిలో పసిబిడ్డ పెట్టుకొని ఆ కొలిమి వేస్తూ ఉంది. అలా వేసుకుంటే అక్కడ భర్త పెద్దగా కేక వేసి ఆ మనసుని పడిపోయే సమయంలో ఆమె చూస్తూ ఒడిలో బిడ్డ ఉన్న సంగతి మర్చిపోయింది. కానీ ఆమె పని చేస్తున్నప్పుడు కూడా భగవద్నామాన్ని స్మరిస్తూ ఉంది. బిడ్డను మర్చిపోయేటప్పటికీ ఆ బిడ్డ కులిమిలో పడిపోయినాడు. వాళ్ళ నా భక్తులు, అందుకని వాళ్ళు రక్షించడానికి చేయి పెట్టాను అన్నాడు. ఇది అంతా మనం ఎన్నిసార్లు కంఠస్థం పెట్టుంటాం, కంఠస్థం పెట్టేస్తుంటాం. ఇప్పుడు ఏం చెప్పేస్తాం గడగడానికి. కానీ వాళ్ళ భావాన్ని అని మనకి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వాడు శ్రద్ధగా భగవన్నామస్మరణని చేయడం వల్ల వారి యొక్క రక్షణ బాధ్యత ఆయన తీసుకున్నాడు. అంటే త్రికరణ శుద్ధిగా వాళ్ళు చేయగలిగారు కాబట్టి. ఏది? ఆ కమ్మరి వాళ్ళు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను పిలుస్తున్నానండి, బాగా పలకడం లేదండి, వాడు వెలుగుతున్నాడండి అని భావించుకుంటుంటాం. మనం ఎక్కడ పొరపాటు జరుగుతుందో మనం ఆలోచించాం. అందుకే సర్వధర్మాన్ పరిజా శరణం ప్రజానం మనం అనుకుంటాం కదండి. ఎప్పుడు దేవుడు శరణ కోరుతాడో ఇంక ఏ ధర్మాల గురించి ఆలోచించాడు, నిరంతరము ఆ శరణు శరణు శరణ అనే భావననే ఉంటాడు వాడు. ఎప్పుడైతే భారం ఆయన మీద పెడతామో బాధ్యత తీసుకుంటాడు, భారం ఆయన మోస్తాడు. ఇది మనకి భారతంలో కనిపిస్తుందండి. భారతంలో రాయబారానికి వెళ్ళాలని బయలుదేరినప్పుడు పాండవులు వస్తాడు. అయ్యా నేను రాయబారానికి పోతున్నాను, ఎవరో ఏం చెప్పాలంటే ధర్మరాజు చెప్పాడు, వాళ్ళు అర్ధరాజు వీగిపోతే పోయినారు కానీ 5 ఊళ్ళు ఏమంటాడు. వెంటనే భీముడు హూ అని అరస్తాడు. భీముడిని అడగతాడు. అది అదంతా లేదు, సంధి లేదు, గొంది లేదు. ద్రౌపది శిరోజాలు గెలాడుతూ ఉంది, దాన్ని నేను వాడి రక్తంతో ముడి చేయాలి. అటువంటి సందులో సంధి మాత్రం చేయబాకంటాడు. నకులుడు అదేమంటాడు, సహదేవుడు అదేమంటాడు, అర్జునుని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు ఒక మాట అంటాడు. మన సినిమాను చూసాం, భారతం సదస్సు. కృష్ణ, నీకు అన్నీ తెలుసు, నువ్వు సంధి చేసినా లేక సమరం చేయమన్నా వచ్చినా నేను దీన్ని నీ ఆజ్ఞగా తీసుకుంటాను అన్నప్పుడు ఆ కృష్ణ ఒక మాట అంటాడు. మళ్ళీ తెలియని వారిని భారమంతా నా మీద పెట్టాని అంటాడు. చూడండి ఇక్కడ ఎలా ఉంటుందో. ప్రతి ఒక్క దాంట్లో మనం గ్రహించగలగాలండి. ఏం సినిమా, మన సినిమా కృష్ణావతార సినిమా ఉంటే ఉండొచ్చు, ఏదో సినిమాలో అనుకుందాం. అలాగా సర్వబాధ్యతలు ఆ కుమార్ వాడు పెట్టారు కాబట్టి మనం కాపాడబడగలిగారు, మనం పెడుతున్నామా అని మనం ఆలోచించుకోవాలి. తర్వాత జరిగింది ఏమిటి? ఆ బాబుడు అనేవాడు బాబాకి నెయ్యి పూసి ఆకు వేసి పట్టీలాగా కట్టుకట్టేవాడు. నెయ్యి, ఆకు, పట్టి, మనస వాచ కర్మణ. మనకి ఈ భావం మనసులో నిలుపుకోవడానికి ఈ పదాలు వాక్యాలు వాడుకుంటున్నామండి. అది అందులో ముంచొచ్చా, దానికి ప్రయోగించవచ్చా అని సంబంధం కాదు. భావం మన మనసులో నిలబడాలి. అందుకని నెయ్యి, ఆకు, పట్టి అలాగా ప్రతిరోజు చేసేవాడు. గాయం మానిపోయింది, కట్టుతో అవసరం ఏముంది. కానీ బాబా కట్టించుకున్నాడు. ఏంటి బాబా పిచ్చోడు, కాకపోతే గాయం మానిపోయినా కూడా ఎందుకు కట్టించుకుంటాడా అనుకుంటాం మన బోటిగాళ్ళం. కానీ బాబా అతడు కదా కుష్టి వ్యాధి పీడితుడు, పూర్వకర్మ ప్రారంభం అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఈ జన్మలో ఈ పరిస్థితిలో వాడిని శుద్ధి చేయాలి. ఈ సంస్కారం తర్వాత జన్మకి వాడికి ఉత్తమ సంస్కారంగా ఉండాలి, ఉత్తమ జీవితంగా వాడు ఉండగలగాలి. అందుకని బాబా గాయం మానిపోయినా కూడా సరే ప్రతిరోజు కట్టు రమ్మని చెప్పేవాడు.
అలా 10 రోజులు జరిగిన తర్వాత కరెక్ట్ 8 గంటలకు కట్టుకట్టాలి. 8 గంటలకు కట్టుకడుతున్నాడు. ఒకరోజు అరగంట ఆలస్యమైంది. బాబా కట్టుకున్న తర్వాత ఏ పనికి అది ఉపక్రమిస్తాడు, అది భిక్షకు కావచ్చు, లిడ్డి తోటకు కావచ్చు, లేకపోతే భక్తుల యొక్క బాధలు వినడానికి కోసం టైం కేటాయించడం కావచ్చు, అక్కడికంతా వెళ్లకుండా అలాగే కాచుకుని కూర్చున్నాడు. ఒకవేళ భక్తులు బాధ వినడానికి అనుకుందాం, మసీదు బయట కూర్చుని ఉన్నారు జనాలు అనుకున్నాం, బాబా బయటకు రాలా. ఇతడు వచ్చాడు, అరగంట రోజు వచ్చాడు, బాబా అలాగే కూర్చొని ఉన్నాడు, బయటంతా జనం వేచి ఉన్నారు. అప్పుడు పొరపాటు అయింది, మనం చాలా పొరపాటు చేశాం, అరగంట ఆలస్యంగా వచ్చాం. ఆ అరగంట వల్ల వాళ్ళకి ఎంత ఇబ్బంది కలిగింది అని అనిపించి మరుసటి రోజు నుంచి సరైన సమయానికి వచ్చాడు. అక్కడ బాబా ఎందుకు అరగంట బయట పోకుండా ఎందుకున్నాడు, ఇది ప్రశ్న మనకి. అంటే ఏంటి, భగవంతుడు నాకు ఎదురు చూస్తున్నాడు, ఎంత పొరపాటు చేశాను అని పశ్చాత్తాపం కలిగింది బాబూజీకి. మనం భగవంతుడి కోసం ఎదురు చూడాలి, భగవంతుడు నా కోసం ఎదురు చూస్తున్నాడు. అదండి భగవంతుడు అంటే, దయామయుడు అనే దానికి నిదర్శనం ఇదే. మొట్టమొదటి మనిషికి కావాల్సింది మంచి గుణాల్లో మొట్టమొదటి దయ. ఆ దయ మనకు భగవంతుడిలో, గురువుల్లో, తల్లిలో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు భగవంతుడు తల్లిలో ఉన్న దయ అంతా కూడా గురువులో మన కేంద్రీకృతం అవుతుంది అనేది ఇక్కడ మనం గ్రహించాలండి. ఇక్కడ అయ్యో బాబా ఎదురు చూసేసాను కదా, పక్క రోజు నుంచి సరైన సమయానికి వచ్చాడు. ఎందుకని ఎదురు చూడడం, అవసరం ఏమిటి, గాయం మానిపోయింది కదా. అంటే చూడండి, తను ఆశ్రయించిన వారి యొక్క శ్రేయస్సు కోసంగా ఆయన ఎంతగా తపన పడుతున్నాడు అనే భావం ఎప్పుడైతే మనసులో ఉంటుందో, మనం ముందు చెప్పుకున్నామే క్రమబద్ధమైన జీవితం, ఇది బాగా అన్వయించుకోవాలండి. ఈ క్రమబద్ధమైన జీవితాన్ని మనం నిరంతరం గుర్తుపెట్టుకోవాలి, శిలాధారం రాసుకోవాలి. మన జీవితం ఈ క్షణం నుంచి కూడా క్రమబద్ధమైన జీవితం అని ఒక టైం టేబుల్ ఏర్పరచుకొని దానికోసమే నేను జీవించి ఉండాలని కొనసాగించాలండి. అందుకోసం ఇంత వివరణ. అప్పుడు బాబాజీకి అనిపించింది, కళ్ళని జలజల నీళ్లు గారాయి. అప్పుడు పక్క రోజు నుంచి సరైన సమయానికి వచ్చాడు. అంటే 8 గంటలకు రావాలంటే 8 గంటల ముందు ఏమేమి కార్యక్రమాలు చేశాడో అదన్నీ చకచక చేసుకుంటూ వచ్చాడు. చేసుకుని వచ్చి కరెక్ట్గా ఆ సమయానికి అక్కడ వచ్చి చేరేట్టుగా అలా ప్రణాళిక వేసుకున్నాడు. అంటే దీని బట్టి ఏమైంది, 1 భక్తి, 2 శ్రద్ధ. భక్తి అంటే ఏమిటి, 8 గంటకి బాబా కట్టుకట్టాలి, బాబా కట్టుకట్టాలి, బాబా కట్టుకట్టాలి అని నిద్ర లేచిన మొదలు బాబా 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 పని పని పని, సేవ 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 అనే భావన మనసులో నిరంతరం ఎదుగుతూ ఉంటుంది. అందుకంటే సేవ అంటే ఏదో ఒక బాధ్యతగా చేయడము, ఒక విధిగా చేయడము కాదండి. సేవ అంటే అదొక జీవన విధానము. ఇది అండర్లైన్ చేసుకోవాలి మనం ఈ పాయింట్. సేవ అంటే అదొక జీవన విధానము. ఏమిటా జీవన విధానం, క్రమబద్ధమైన జీవిత విధానం. అంటే సేవ అండి బాబాకే కాదు, నీకు కార్యములన్నీ నీ సేవలకు కాక, అది క్రమబద్ధంగా ఉండాలి. నేచే సేవలన్నీ నీ సేవలకు కాక. కార్యములు సేవే, సేవ చేసేది అది నీ సేవే. కార్యములు అంటే మన కర్తవ్యం, సేవ అంటే సామాజిక సేవ. మరి ఈ కర్తవ్యం అనేది గుళ్ళనేనా, సత్సంగులనేనా కాదు, మన కుటుంబ వ్యవస్థలు. అందుకే పనే దైవం అని కృష్ణ భగవాన్ చెప్పాడు కదండి. ఇలా నిత్యము అభ్యాసం చేసుకుంటున్న తర్వాత ఈ సాత్విక భావాలు నిరంతరం మధ్యలో మెదులుతూ ఉండగా
దీనికి మనం భరద్వాజ మాస్టర్ గారు మన చేత జరిపించాడండి కరోనాలో. అందుకు మాస్టర్ గారికి మనం ఎంత ఇచ్చినా రుణపడి ఉంటే ఉంటాం. కరోనాలో చూడండి 11:30కి 11 గంటలకు సత్సంగం, అంటే ఎవరు బయట రాము, చక 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 10:45కంతా అది పనులు అయిపోతాయి. అది మామూలు అప్పుడైతే మనం భోంచేసి 2 గంటలకు కదా 12 గంటలకు పెట్టుకుంటాంలే. ఇది కరోనా సంగతి మాట్లాడుకుంటున్నాం. మళ్ళీ సాయంకాలం 7 గంటలు. అంటే మాస్టర్ గారు బాబాకి ఏ విధంగా అయితే బాగోజికి గాయం మానే కట్టుకట్టు కల్పించాడో, అలాగే మన కరోనాలో భరద్వాజ మాస్టర్ గారు మనకి ఎందుకు భగవంతుడికి మనమే అంత ప్రేమ, అంటే బాబా కావచ్చు, ఇటు భరద్వాజ మాస్టర్ గారు కావచ్చు, అంటే మనల్ని ఉద్ధరించడమే వారి యొక్క సంకల్పం. అందుకే భగవంతుడు ఈ రూపంలో వచ్చి మనకి ఏం చేస్తున్నాడు. బాబా చెప్పాడు, నా దగ్గర ప్రతి పైసకి నేను లెక్క చెప్పాలి అని బాబా చెప్పుకున్నాడు. అలా చెప్పినప్పుడు వాళ్ళు ఆ బాధ్యత చక్రంగా నిర్వర్తిస్తున్నారా లేరా? భగవంతుడు అంటే సృష్టి ప్రకృతి కూడా అండి, అవన్నీ నిర్వహిస్తున్నాయా లేదా, క్రమబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాయా లేదా అని చెప్పడం ఇక్కడ బాబా యొక్క ఉద్దేశం అండి. ఇక్కడ అందుకని మనలో అటువంటి శ్రద్ధను నింపడానికి వాళ్ళు అభ్యాసం మన చేత చేపిస్తూనే ఉన్నారు. అంతటి అర్థం ఇందులో మనకి ఇమ్మడబడి ఉందండి. ఇది మనం గమనించం అంతే, ఏదో కథలాగా చదువుకో అనుకుని వెళ్ళిపోతుంటాం. అది కాదు, ఈ ప్రవచనంలో అంతరార్థమే గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అలా ఎప్పుడైతే అభ్యసించగా ఏమవుతుంది, ఈ టైంలో ఈ పని చేయాలి గతం అయిపోయింది అంతే. మన నుంచి కోరేది వాళ్ళు ఒకటిది, బుద్ధి మనసు కోరుతున్నారు వాళ్ళు అంతే. కాబట్టి ఈ సమయంలో ఈ పని చేస్తాను అని అనుకున్న తర్వాత ఆ పని చేయకుండా వేరే పని చేస్తే మనం ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించినట్టు. మనం ఆయనకి ఏమి ఇచ్చినట్టు లెక్క? అదే కంచి పెద్దస్వామి ఉన్నారండి. కంచి పెద్దస్వామి దగ్గరికి వచ్చినప్పటికీ భక్తులు అందరూ కూడా రకరకాల పదార్థాలను తీసుకొచ్చేటారు. నాకు తీసుకో అన్నాడు. అని ఎవరు తీసుకోవాలి? ఒకరు తీసుకుంటే ఇంకొకరు కోపం, ఇంకో తీసుకోండి ఆయన మీద ప్రేమ ఎక్కువ. అదే మాట స్వామి చెప్పి ఒకరికి ఒక కోపం వస్తుంది, నాకు ఇవంతా కాదు, నేను అడిగింది మీరు ఇస్తారని. ఇప్పుడు మీకు ఇష్టపడి మీరు తీసుకొచ్చారు, కానీ నాకు ఇష్టపడి నేను అడుగుతాను, అది ఇస్తారని అడిగాడు. తప్పకుండా ఇవ్వండి, మా బ్రహ్మాండం మేము ఏడు చేస్తామన్నాడు. ఆయన ఒకే మాట్లాడు, రోజులో 30 నిమిషాలు నాకు కేటాయించండి. రోజులో 30 నిమిషాలు నాకు ఎక్కువ కూడా అడగలేదు, 30 నిమిషాలు నాకు కేటాయించండి అన్నాడు. వాళ్ళకేం అర్థం కాదు. వాళ్ళు కదా మనకైనా అర్థమైందా? 30 నిమిషాలు కేటాయించమన్నాడు. వాళ్ళు అట్లా తల్ల పట్టుకున్నారు, ఏంటి 30 నిమిషాలు కేటాయించడం అని. అలా తల ఆలోచిస్తున్నప్పుడు స్వామి చెప్పాడు, ఒక 30 నిమిషాలు సద్గంధ పఠనము, నామస్మరణము, ఆ 30 నిమిషాలు మీరు చూచా తప్పకుండా కూడా మీరు చేయగలిగితే అదే నేను కోరేది అని అన్నాడండి. ఈ మాట బాబా సూక్తులు ఇచ్చిన మాట నిలబెట్టుకో, లేదు ఎందుకు నువ్వు మాట ఇస్తున్నావు,
ఏ పని చేసినా క్షుణ్ణంగా చెయ్యి. ఇట్లా ఇవన్నీ మనం కంఠస్థం పెడుతున్నాం అంతే. అదన భావాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. ఇలా అభ్యసించండి టైం టేబుల్ ప్రకారం. ఇప్పుడు ఈ సమయంలో ఇది చేయాలంతే. ఒకవేళ ఉదయాన అంటే సాయంకాలం 6 గంటలకి హారతి ఇవ్వాలి, ఆ సమయానికి ఏదో పని పడింది, లేదా ఏదో ఇంట్లో బంధువులు వచ్చారు, లేదా ఏదో బయట వేసిన కార్యక్రమం ఒకటి వచ్చింది, అప్పుడు ఎలాగండి అంటే దానికి మాటగా చెప్పారు, మానసికంగా ఆ 6 గంటల సమయంలో మానసికంగా. తప్పించుకోవడానికి లేదండి ఇక్కడ. కానీ తప్పించుకోవడం మనం సార్లు ఎదుగుతూ ఉంటాం. ఎవడో దాయాది, వాడికి సంబంధం కూడా ఉండదు, ఎక్కడో ఒక 500 మైళ్ళ దూరంలో ఉంటాడు. మా దాయ చనిపోయిన గుడికి రానంటాను నేను. అబ్బా, ఈ 5 రోజులు గుడికి పోయే పని లేదండి అని మనసులో ఆనందం. ప్రతి గుడికి వస్తాను మొక్కున్నాం. నువ్వు బాహ్యంగా వెళ్ళకపోయినా ఆ సమయంలో ఇంట్లో నువ్వు అలా చేసుకోవడానికి ఏమైనా అడ్డంకులు ఉన్నాయా మానసికంగా? అబ్బా, అది మాత్రం చేయి. ఎవరో ఒక డెలివరీ ప్రసవించి ఉంటారు, బా మా ఎవరు ప్రసవించారండి, మాకు సూచకం అండి, ప్రతిరోజు ఈ సమయానికి నీ పారాయణ చేస్తానో, పూజ చేస్తానో, ప్రదక్షిణ చేస్తానో, లేకపోతే ఏదో సామాజిక సేవ కార్యక్రమం చేస్తానో ఏదో అనుకుంటాం, కానీ మాకు సూతకం అండి. ఇవన్నీ బయటపడేస్తున్నాండి మాస్టర్ గారు. దాన్ని పరిశుద్ధం చేసుకోవడం కోసంగా బాబా అంతే ఇక్కడ పెట్టాడు మనకి. అభ్యాసం చేపిస్తున్నాడు మాస్టర్ గారు, మనకి అభ్యాసం చేయించాడు కరోనాలో. కానీ ఆ కరోనాలో చేసినట్టుగా ఇప్పటికీ మనం అటువంటి భావన కలిగి ఉన్నామా లేదని ఎవడు కూడా పరిశీలించుకోలేమండి. మీరున్నారు, మీరు లేరు, నేను మాత్రమే ఉన్నాను అని చెప్పడం ఉద్దేశం మాత్రం కాదు. అందుకే నేను బాబా చూడండి, రోజులో ఒక అరగంట సేపు ఉదయాన్నే తప్పనిసరిగా సద్గురు సన్నిధిలో అంటే మసీదులో సద్గోష్ఠి పెట్టాడు బాబా. సాయంకాలం అయితే దాన్ని మాస్టర్ గారు మనకి సత్సంగం చెప్పాడు. ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయంలో సత్సంగాన్ని జరుపుకోండి. వీలు కాదు, ఎటు ఫోన్లు ఉన్నాయి, ఒక అంశం మీద ఏమనెత్తి దీంట్లో ఏంటి, దీని అర్థం ఏంటి, దీని భావం ఏమిటి, నీకు దీనివల్ల మీకు ఏమి, మీరు ఎటువంటి ఆలోచన వచ్చింది, నా ఆలోచన ఇలా ఉంది, ఈ సరైన అవునా కాదా అనడానికి ఏమన్నా ఇబ్బందికరమైన ఉంటుందండి? 24 గంటల్లో 30 నిమిషాలు ఎందుకు ఇవంతంటే మన మనసును నిరంతరంగా శుద్ధి చేయడం కోసం. అందుకే మొట్టమొదటి చెప్పుకున్నాం, మొట్టమొదట హృదయ శుద్ధి లోపిస్తే ఇంకా బాహ్యం ఏం చేసినా కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి హృదయ శుద్ధి పరిపక్వం చేసుకుంటే మొట్టమొదట మనము, మన కుటుంబము, మన సమాజము, మన గ్రామము, మన జిల్లా, మన రాష్ట్రము, మన దేశము, మన ప్రపంచ శాంతిని నిలపడానికి అవకాశం ఉంటుందని చెప్పడం ఉద్దేశం. అందులో భాగమేనండి క్రమబద్ధమైన జీవితం అంటే, అందులో భాగమే ఇది. అలా ఎప్పుడైతే భావిస్తామో మన జీవితంలో ఈ పనికి కేటాయింపు అయిపోయింది. కాబట్టి ఆ సమయం మంది కాదు, అది ఆయింది. ఆ సమయంలో బాబా గురించో, భగవంతుడి గురించో, లేదా ఇంకోటి ఏదైనా కావచ్చు, మంచి భావాలను పంచుకుంటూ లేదా గుర్తు చేసుకుంటూ ఉండడమే శ్రద్ధ. మరి నీకు ఈ సమయాన్ని ఇస్తా అని చెప్పేసి నన్ను తీసుకోవడం ఏంటి అంటే, ఎగ్గొట్టడమే. తీసుకోవడం అంటే ఏంటి? తీసుకోవడం కాదు, ఎగ్గొట్టడమే. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఒకసారి ఇచ్చామంటే అది మంది కాదు. నేను సమయాన్ని భగవంతుడికి ఇచ్చా, అది మంది కాదు. అందుకే మన పెద్దలు మన మహర్షులు ప్రతి ఒక్కరికి ఇబ్బందికరంగా ఏది పెట్టలేదండి. ప్రతిరోజు సంధ్యావనం చేయాలి, వాడికి 103 రోజులు జ్వరం ఉంది, స్నానం చేయలేడు, అప్పుడు ఏం చెప్పారండి? విభూతి చదువుకోమన్నాడు, స్నానం చేసినట్టని చెప్పాడు. అంతేగాని అబ్బా ఏం చేసుకోబడి చెప్పేసి కాలు చెప్పి గుడి పెట్టడం కాదు. నా గుళ్ళు బాగాలేదని సంగతి. ఆ విభూతి కూడా లేదు, కుడిచి తాకమన్నాడండి.
అంటే ఎందుకు ఇలా పెద్దలు మన ఆచార్య చెప్పారు అంటే ఆ సమయానికో నువ్వు కుడిచీని తాగుతావో ఇవి చదువుకుంటావో ఆ సమయానికి నీ సంధ్యావం విషయం గుర్తు వస్తుందా రాదా అది చెప్పడం ఇక్కడ ఉద్దేశం అండి. ఇక్కడ శ్రద్ధని ఎలా నిలుపుకోవాలో ఎలా నిలబెట్టుకోవాలో అనే విషయం చెప్పడమే ఈ ఉద్దేశం ఇక్కడ. కాబట్టి ఇక్కడ దక్షిణ అంటే ఏమిటి? నాలో ఉన్న శ్రద్ధని వ్యక్తం చేయడం అంతే. నువ్వు ఏ రూపంగానే వ్యక్తం చేయి, మానసికంగా చేయి, శారీరకంగా చేయి. శారీరకంగా వీలు లేదు, మానసికంగా చేయి అని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ తప్పించుకోవడానికి మార్గమే లేదండి. నువ్వు మానసికంగా కూడా చేయొచ్చు. మనం మానసికంగా చేయొచ్చని భగవద్గీతలో ఇన్ని కృష్ణుడు వివరించినాడు కదండి. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకుని కోసం బాబా ఆ కొలువులో చేయి పెట్టడం అనే సంగతి చెప్తున్నాడు మనకి ఇక్కడ. ఇదే కదా నానా చంద్రుడు గారు తద్దిది ప్రాణపడ శ్లోకం చదువుతూ దాని మీద శ్రద్ధ లేకుండా, ఏది ఆ శ్లోకం భావం మీద శ్రద్ధ లేకుండా ఎవరో ఏదో నా చెడు భావాలు వస్తాయని భావంతో చదువుతున్నాడు. ఏం ఉపయోగం అవుతుంది? మనం అలా చేస్తుంటామండి. ఎవడో అనుకుంటాడని చెప్పేసి గుడికి పోవడమో, హారతి ఇవ్వడమో, సత్సంగానికి పోవడమో ఎవడి కోసమో, మన కోసం కాదు. ఇక్కడ మన కోసం పో, నీ కోసం నువ్వు పో. ఎదుటివాడి మెప్పు కోసం వద్దు, భగవంతుడి మెప్పు కోసం నువ్వు వెళ్ళు. భగవంతుని ప్రీతిపాత్రలకు కాదు. మన భగవంతుడికి ప్రీతిపాత్రగా ఉంటే నువ్వు ఆయనకి ఏమైతే ఇచ్చావో దాన్ని సక్రమంగా నెరవేర్చు. అలా నెరవేర్చినప్పుడే సరైన జీవన విధానం నీకు అలవర్తుంది. మొట్టమొదట నేర్చుకోండి మన పుస్తకం ఏం చదవగలుగుతామండి? అదే కదా పతంజలి మహర్షి అష్టాంగయోగంలో యమము నియమము, ఆసనము ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి. మొట్టమొదటి యమమేమి చెప్పాడు? ఏది చేయాలో అది చేయి, ఏది చేయకూడదు చేయబాక. ఈ రెండు కానీ నెరవేర్చుకుంటే మిగతావన్నీ కూడా దానితోటి వస్తుంది. బాబా చెప్పడం ఉద్దేశం ఏదండి? ఇక్కడ మహాత్ములకి భగవంతునికి దక్షిణ సమర్పించిన అంతరార్థం కూడా ఇదే. ఇక్కడ దక్షిణ అంటే శ్రద్ధ. ఆ శ్రద్ధతో ఇవ్వడం అలవర్చుకో. ఆ శ్రద్ధ దక్షిణ అంటే నీ బుద్ధి సమయాన్ని దక్షిణంగా సమర్పించు. ఆయన సొత్తు మనం ఆయనకి ఇవ్వడం ఏంటండి? మనసొత్తు బుద్ధి, ఇది భగవంతుడు నీకు ఇచ్చాడు. ఈ రెండు బుద్ధిని ఆయన సమర్పించు. ఆ మనసు బుద్ధిని నీ అదిలో ఉంచుకో. నీ అదిలో ఏదైతే ఉంచుకుంటావో దాన్ని భగవంతుడు సమర్పించు. ఇలా సమర్పించడమే సాత్వికమైన భావము. ఇలా నిరంతరము మనసులో స్మరించుకుంటూ ఆ భావాన్ని పెంపొందించుకుంటూ ఉన్నప్పుడు దీనిని దక్షిణ అన్నారండి. దక్షిణ అనే అధ్యాయమే కాదు. దక్షిణ అధ్యాయం అంటే ఆ దక్షిణ అధ్యాయంలో డబ్బు లేకపోతే బాహ్యమైన వస్తువులని కాదు, శ్రద్ధ అనే దాన్ని చేర్చుకుంటూ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది క్రమబద్ధమైన జీవిత విధానము. ఇంతకుముందు ఏర్పరచుకోలేదు, ఇప్పుడు ఏర్పరచుకుంటాం. ఈ క్షణం ఏర్పరచుకుంటాం. ఏమైనా సరే విన్ని విరిగి మీద పడ్డా కూడా సరే నేను మాత్రం అలాగే కొనసాగిస్తాను. కొనసాగించమని భరద్వాజ మహర్షి గారు మనకి ఈరోజు బాబా చేతులు ఒక లీలని అడ్డుగా పెట్టుకొని అద్భుతమైన ఒక జీవిత సత్యాన్ని మనకు అందించారండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సరైన జీవిత విధానం అనే సత్యాన్ని గుర్తెరుగు. అప్పుడు ఉదయప్రదం నుండి కంటే చేయ కార్యములన్నీ ఆయన సేవలేవు గాక అనేది యాంత్రికం కాకుండా సజీవం అవుతుంది. నువ్వు ఏదైతే ప్రమాణం చేస్తున్నావో ఆ ప్రమాణానికి కట్టుబడి ఉండు, లేదు ప్రమాణం చేయొద్దు. నాకు ఈ జీవితం వద్దండి, నా ఇష్టంగా నేను బతుకుతానంటే ఆయన ఏమి అభ్యంతరం పెట్టాడు. అలాగే బాబు అంటాడు, అలాగే నాయన అంటాడు, అలాగే తల్లి అంటాడు. కాబట్టి ఇక్కడ ఏంటండి, ఆయన మెచ్చిన రీతిలో మనకి ఎందుకు మెచ్చున్నాడు?
మనం ఉద్ధరించబడడం కోసం, మన బాగు కోసం ఆయన తపన పడుతున్నాడు అని అవగాహన ఎప్పుడైతే కల్పించుకుంటామో, ఇప్పుడు బాగోజీకి అదే నా కోసం బాబా వేచి ఉన్నాడే, ఎంత పొరపాటు చేశానురా అనే ఆ భావం మనం కల్పించుకోవాలండి. మరి భగవంతుడు మనకి ఇంత చక్కటి అవకాశం ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి అవకాశం ఉందండి. ఈ అవకాశం దుర్వినియోగం చేసుకుంటున్నానే, అయ్యో ఆయన బాధపడుతున్నాడే, ఆయన కళ్ళు చూడు ఎంత బాధతో చూస్తున్నాడు, ఏంట్రా మీరు, మీకు సమయం ఇస్తున్నాను, నాకు వీలు కాదన్నప్పుడు వీలయ్యేట్టుగా మీకు అవకాశం కల్పిస్తున్నాను, దాన్ని కూడా మీరు గుర్తించలేకపోతున్నారే అని అటు సాయినాథుడు మాస్టర్ గారు మన వైపు చూస్తూ ఉన్నారనే గుర్తింపులో కానీ ఉండగలిగితే ఆ గుర్తింపు ఉండడమే శ్రద్ధ అవుతుంది. కాబట్టి ఆ గుర్తింపు మనకు కల్పించడం కోసమే ఇక్కడ షిరిడి సాయినాథుడు ఆయన లీల ద్వారా తెలియవరిస్తే ఆ లీలలో ఉన్న ఆంతర్యాన్ని మనకి భరద్వాజ మాస్టర్ గారు చక్కటి ఉదాహరణతో వివరణ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ సమయమన్నా సేవన్నా అది ఒక బాధ్యతగా కాకుండా ఇది ఒక మన జీవన విధానము, సరైన జీవన విధానము అని ఎరుగుతూ ఉంటూ మన జీవితాన్ని ఉత్తమమైన జీవితంగా మార్చుకుంటూ, ఆ మార్చుకొని ఇతరులకు ఆదర్శంగా మనం ఉండాలని మాస్టర్ గారి యొక్క సంకల్పం. కాబట్టి ఆయన సంకల్పంలో మనం ఈ ఒక్క వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటూ క్రమబద్ధము అనే పదం గుర్తుపెట్టుకోవాలి. అంటే టైం టేబుల్, నిర్ణీత సమయము, దేనికైతే కేటాయించామో ఆ నిర్ణీత సమయంలో ఆ పని నెరవేర్చడం, అది ఆ భావంతో దానిని శ్రద్ధగా ఉంటూ ఆ శ్రద్ధని దక్షిణగా సాయి మాస్టర్కి సమర్పిద్దాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.